ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ సందర్శనకు వెళ్తుంది, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కరవైన రిజర్వాయర్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మనతో జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏమనుకోవాలి ఈ సందర్శనలు? ఒకవైపు మేడిగడ్డ, మరోవైపు పాలమూరు రంగారెడ్డి. వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో మేము ఇప్పటికీ 80% కంప్లీట్ చేసినా కాంగ్రెస్ నేతలు కంప్లీట్ చేయకుండా ఇట్లాంటి ఆరోపణలు మా మీద చేస్తున్నారని వాళ్ళ వాదన. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇది కంప్లీట్ అయిపోయిందా? వాళ్ళు అంటారు 60% అయినా కంప్లీట్ అయిందా? ఒక కెనాల్ చూస్తారా మీరు? సార్ రిజర్వర్ కంప్లీట్ అయినాక రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే కెనాల్స్ అవసరం మనకు. ఉన్నాయా కెనాల్? ఒక కెనాల్ అని వచ్చిందా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా కెనాల్స్కి? మరి ఎట్లా కంప్లీట్ అయినట్టు? 32,500 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పింది 60,000 కోట్ల ప్రాజెక్ట్ అని చేసినారు కదా వాళ్ళు. ఎవరి కోసం చేసినారు? ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసము. రైతులకు రూపాయన పెంచినారా? 3 ఏళ్ళు డిలే అయిందని చెప్పి ప్రాజెక్టు కాస్ట్ ఎక్స్కలేషన్ అని చెప్పి వాళ్ళ కోసం మేము 30,000 కోట్లు పెంచవచ్చు. కానీ 3 ఏళ్ళ తర్వాత ఇచ్చిన రైతులకి ₹1 పెంచలేదు. రైతులను మోసం చేసినారు. ల్యాండ్ అక్విజిషన్ మోసము, మొత్తం రిజర్వాయర్ల డిజైన్ మోసము, ఒక కెనాల్ రాలేదు మోసము, మొత్తం ప్రాజెక్టే ఫెయిల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు మీ చేతిలో పడ్డానుకో. అట్లాంటి ఫెయిల్ ప్రాజెక్ట్ని ఈరోజు దాన్ని కరెక్ట్ చేసి దాన్ని సక్సెస్ చేసేదానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళకి నిద్ర పట్టకుండా మేము మేడిగడ్డకు పోయినామని చెప్పి ఈరోజు మా వల్ల వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైనా కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకొని వాళ్ళని కేటీఆర్ కానీ వాళ్ళు బస్సులో ఎక్కించుకొని తీసుకుపోయింది. ఎప్పుడైనా తీసుకుపోయిందా? 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళని తీసుకొని పోయి మేడిగడ్డ చూపిస్తున్నారు. అందుకే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలకి 10 ఏళ్ళ తర్వాత చాక్లెట్ ఇస్తే ఎట్లుంటుందో వాళ్ళకి ఈరోజు 10 ఏళ్ళ తర్వాత చాక్లెట్ దొరికినట్టు, కోతులు ఎక్కినట్టు ఎగిరి బస్సులు ఎక్కి కూర్చొని పోతున్నారు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు, రైతులకు సరిగా పైసలు ఇవ్వలేదు, R&R ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. దీని గురించి మాట్లాడతారు కానీ మేడిగడ్డ గురించి మాట్లాడేదానికి పోయినారు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. అంటే ఇప్పుడు ఆడ కుంగిన 3 పిల్లర్లనే చూస్తున్నారు. మిగతా చేసినటువంటి పెద్ద ప్రాజెక్టులో చిన్న ఒక తప్పును చూపిస్తూ మొత్తం ప్రాజెక్ట్నే తప్పు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారన్న? అది పెద్ద తప్పు, ఘోరం. 3 పిల్లర్లు అని మీరు అంటున్నారు, నేను ఇంతకుముందే అంటున్నాను. ఒక ఇంటికి ఒక పిల్లలు కూర కొడితే ఇల్లు కూలిపోదా? ఇప్పుడు అది కూడా అదే పరిస్థితి. అది వాళ్ళకి ఇంజనీర్లు కాదు, అక్కడ మేమంతా ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు మేము ఉన్నాం. అక్కడ అంతా ఉత్పత్తి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. అట్లాంటి వరకు గురించి మాట్లాడకండి. ఈరోజు మా ఉన్న టీంలో 64 మందిలో మేము ఇంజనీర్లు ఉన్నాము, డాక్టర్లు ఉన్నాము, చదువుకొని వచ్చినాము. వాళ్ళలాగా చిల్లరగా కమిషన్ల కోసం రాలేదు. వాళ్ళకి చేసింది కమిషన్ల ప్రాజెక్ట్. ఇది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కాదు వాళ్ళకి, వాళ్ళు పాలమూరు లిఫ్ట్ ఇన్కమ్ వాళ్ళకి. దీంతో ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్లో. చెప్పమని చెప్పు కాదని. చివరగా ఇప్పుడు మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కర్వేనం చూస్తున్నారు. దీని కింద మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు అంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో కంప్లీట్ చేయాల్సి వస్తే వాటిని సరిచేస్తూ ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఇప్పుడు రైతులు ల్యాండ్ అక్విజిషన్ కాలేమో పాపం వాళ్ళతో సంతకాలు పెట్టించినారు భయపడిచ్చి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 రైతులని టీఆర్ఎస్ రైతులను పిలిపించుకుంటారు. లక్ష్మారెడ్డి వాళ్ళని పోయి మీరు సైన్ పెట్టి రండి, లేకుంటే మీకు ₹1 రాదంటారు. పాపం వాళ్ళు పోయి కలెక్టర్ ముందు పోయి సైన్ పెట్టి వస్తారు. వాళ్ళిద్దరు సైన్ పెట్టి రాగానే గ్రామంలో అందరు చెప్తారు, చూడు వాళ్ళిద్దరు సైన్ పెట్టిండ్రు, వాళ్ళకి పైసలు వస్తాయి, మీకు రావు, నీళ్ళు వస్తాయి, మీ ఇండ్లు మునిగిపోతాయి, మీ భూములు మునిగిపోతాయి, మీరు చచ్చినంత వరకు మీకు ₹1 రాదని చెప్పి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించి ఒప్పించి వాళ్ళతో పైసలు ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇప్పించిండు వాళ్ళకి. దొంగ ఇదంతా మోసం చేసిండు. దాని తర్వాత R&R ప్రాజెక్ట్ 2 ఏళ్ళు అవుతుంది. ఆ శ్రీనివాస్ గౌడ్ మాజీ మినిస్టరు, దాని తర్వాత లక్ష్మారెడ్డి వచ్చి 2020లో మీకు 1 నెలనే మీకు ప్లాట్లు ఇచ్చేస్తామని చెప్పినారు. ఇప్పుడు 24 వచ్చినాం. ఈ మార్చి వస్తే 20 ఎన్నేళ్ళు అవుతుంది? 4 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు R&R ప్యాకేజ్ కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఆ రోజు ఫిక్స్ చేసిన పైసలు ఇస్తారంట. నేను అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది, ఆ అవార్డ్స్ ఇవ్వద్దు, అవార్డ్స్ ఇచ్చి మోసం చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మనము వాళ్ళకి రేటు పెంచి ఇవ్వాలి, 25 లక్షలు ఇవ్వాలి ఫ్యామిలీకి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సీఎం గారితో మాట్లాడతాను. ఆల్రెడీ నష్టపోయినారు వాళ్ళు రైతులు, కాబట్టి వాళ్ళ కోసము న్యాయంగా నేను నిలబడతానని తెలియజేస్తున్నాను. చూస్తున్నాం మొత్తంగా ప్రాజెక్టు సందర్శనలో పూర్తిగా నష్టపరిహార విషయంలో చాలామంది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో వారికి సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టోటల్గా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించి సరిచేసి ముందుకు వెళ్తామని చెప్పి కూడా జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్గౌడ్, బిగ్ టీవీ, కర్వేన రిజర్వాయర్ నుండి.